చూడండి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఎంత అందంగా ఉందో అసలు ఈ ఫ్లేవర్కి ఆ వెంకటేశ్వర స్వామి నామము ఎంతో బ్రహ్మోత్సవంగా ఉంది నిజంగా. ఓ నమో వెంకటేశ్వర, ఓ నమో వెంకటేశ్వర అని చాలా బాగుంది నిజంగా. అసలు ఈ ఫ్లేవరు చాలా చల్లదనం. తిరుపతిలో అన్నిటికన్నా ఎంత వేడి ఉన్నా ఈ ఫ్లేవర్ కిందకి వస్తే ఎంత చల్లదనం అంటే నమో వెంకటేశ్వర అన్న టైప్లో ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు విజిట్ చేయండి. ఇక్కడ ఒక గంట సేపు నుండి ఎంత చల్లని గాలి, ఎంత చల్లని వాతావరణమో ఒకసారి ట్రై చేయండి. ఫ్లేవర్ కింద వెళ్తున్నామాట చూడండి. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే రామ అంటూ చాలామంది అంటే ఫ్లేవర్ కింద నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చూడండి తిరుమల ఫ్లేవర్ ఎంత బాగుందో. సో కట్టించిన మహానుభావుకి చల్లదనాన్ని, చల్లని ఆనందాన్ని, చల్లని గాలిని ఇచ్చిన ఆనందాన్ని మర్చిపోకుండా మంచి గాలి ఇచ్చిన ఆ దేవునికి ప్రార్థిస్తున్నాం. తిరుపతిలో ఎంత వేడి ఉన్నా ఇక్కడ ఉంటే చల్లదనాన్ని దేవుడు చాలా ఆస్వాదించాడన్నమాట. చాలా చల్లగా ఉంది. చల్లగా అంటే ఇంకా చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది. చాలా హ్యాపీ. తిరుపతిలో చాలా వేడి ఉండేది. సో ఈడకి వచ్చిన తర్వాత ఫ్లేవర్ కింద నమో వెంకటేశ్వర అని పెట్టారు. చాలా ఆనందంగా ఉంది నిజంగా. చూడండి నేను అప్పటికే నమో వెంకటేశ్వర చూడండి అన్ని ఫ్లేవర్కి అట్లా పెట్టారు. ఎంత చాలా బాగుంది కదా. సో ఈ లాస్ట్ కదా అందంగా ఉంది కదా. సో నిజంగా చల్లదనం కూడా అట్లే ఉందండి ఫ్లేవర్ కింద. చాలా వరకు వేడి అంటారు తిరుపతి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వేడి అనేది ఏమీ లేదు. నడచడానికి కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీ. సో తిరుపతికి వచ్చినప్పుడు ఎప్పుడు ఫ్లేవర్ కింద ఉండడమే మంచిది. చల్లదనము, చల్లని ఆరోగ్యం. తిరుపతి తిరుమల దేవస్థానం వారి